జీవుడైన దేవుడైన పుడతాడు మళ్ళీ మళ్ళీ కమ్మనైన అమరుచులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు. ఈరోజు మనము దసరా పండగ త్వరలోనే వస్తుంది కదండి. పండగలంటే మనము రకరకాల పిండి వంటలు చేసుకుంటాము. అందులో భాగంగా ఈరోజు మనము కజ్జికాయలు చేద్దాము. ఈ కజ్జికాయలు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసామంటే అవి మధ్యలో చిరిగిపోకుండా పగిలిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో నేను ఈ కజ్జికాయలు చేయటం కోసం గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. దీనిలో చిటికెడు సాల్టు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిలు సాల్టు పిండికి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని గట్టిగా కలుపుకోవటం వల్ల మనము స్టఫింగ్ పెడతాం కదా, దానిలో అప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదా, పిండి ఇంత గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని మనము ఒక ప్లేట్ ఉంచి పక్కన ఉంచుదాం. స్టఫింగ్ కోసము ఎండు కొబ్బరి, బెల్లము, పుట్నాల పప్పు తీసుకున్నాను. బెల్లము ఇలా తురిమి తీసుకున్నాను. పుట్నాల పప్పుని మిక్సీ వేసుకుందాము. కాస్త బరకగా ఉండేటట్లు మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరిని కూడా మిక్సీ వేద్దాము. ఇది కూడా మెత్తగానే మిక్సీ వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బెల్లం కూడా దీనిలో వేసుకొని ఒకసారి మొత్తం కలిపి మిక్సీ వేద్దాము. ఇవి 3 కలిపి మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ కూడా రెడీ చేసుకున్నాము కదా. నెక్స్ట్ మనము ముందుగా కలిపిన పిండి ఉంది కదా, ఈ పిండితోని చపాతీల మాదిరిగా చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని బాల్స్లా చేసుకొని పక్కన పెడదాము. తర్వాత చపాతీల్లా చేద్దాము. ఇప్పుడు మనము చపాతీలు చేద్దాము. చపాతీలు చేసుకోవటానికి ఎప్పట్లాగానే మనం చపాతీ ఎలా అయితే చేస్తామో అలానే పొడి పిండి వేసుకొని చపాతీలు చేద్దాము. ఈ చపాతీలు మనకి షేప్ అవుట్ అయినా పర్వాలేదు, రౌండ్గా రానవసరం లేదు. మనము ఎడ్జెస్ తర్వాత కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా మనము అన్ని చపాతీలను చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుందాము. నెక్స్ట్ మనము కజ్జికాయల చెక్క ఉంటుంది కదా, అది తీసుకొని దానికి ఆయిల్ కానీ పొడిపిండి కానీ అప్లై చేసుకొని ఒక్కొక్క చపాతీని దీనిలో ఉంచి స్టఫింగ్ పెడదాము. ఇప్పుడు చపాతీని దీని మీద పెట్టాలి. పెట్టాక ఇలా గుంటగా ఉంటుంది కదా, దాని వరకు చేత్తోని ఇలా అని దానికి సరిపోను స్టఫింగ్ పెట్టాలి. స్టఫింగ్ పెట్టాక దాన్ని ఎడ్జెస్ మీదకు రాకుండా చేత్తోని ఇలా స్టఫింగ్ని సరి చేసుకోవాలి. ఇలా సరి చేశాక చుట్టూ చెక్క ఉంటుంది కదా, దాని మీద వాటర్తోని ఇలా చేతికి అంటించుకొని వేలికి ఇలా చుట్టూ వాటర్ని ఇలా రాయాలి పిండికి. ఇలా రాయటం వల్ల ఇలా చెక్కని మడిచినప్పుడు మంచిగా స్టిక్ అవుతుంది. ఇట్లా తేమ అంటించటం వల్ల అది గట్టిగా అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ చెక్కని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు పిండి పైకి రాకుండా గట్టిగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఇది తీసి పక్కన ఉంచుదాము. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది కజ్జికాయ. దీనికి 2 వైపులా చివరన ఎక్స్ట్రా పిండి ఉంది కదా, కొంచెం కట్ చేసుకొని ఇలా అంటిస్తే సరిపోతుంది. ఇటువైపు కూడా అలానే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం చపాతీల్ని ఇలాగే ఒత్తి ఒక ప్లేట్లో ఉంచుదాము. ఆయిల్ కూడా వేడయింది, డీప్ ఫ్రై చేద్దాము. ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడయ్యాక ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. బాండీలో మనకి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేయొద్దు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేయటం వల్ల మంచిగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇలా 2 వైపులా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుండి తీద్దాము. చూసారు కదా,
ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టెయినర్లోకి తీద్దాము. చూసారు కదా ఎంత చక్కగా మంచి కలర్ వచ్చాయి. వీటిని ఆయిల్ వచ్చాక ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన కజ్జికాయల్ని కూడా ఇలానే డీప్ ఫ్రై చేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, పండగ స్పెషల్ కజ్జికాయలు రెడీ అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంటిల్లే దేవాలయమైతే ప్రతి పదార్థం ప్రసాదమే. కమనైన అమ్మ రుచి